Hi guys, welcome to my channel. Today my topic is about Taylor series for simultaneous equation. Already we had discussed about topic Taylor series. ఇక్కడ టేలర్ సిరీస్ ఫర్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటే టూ ఈక్వేషన్స్ ఇస్తారు, దానిని సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటారు. టూ ఈక్వేషన్స్ ఇచ్చి దానిలో y ఆఫ్ x1 y ఆఫ్ x2 z ఆఫ్ x1 z ఆఫ్ x2 అనేది కనుక్కోవాలి. ఆల్రెడీ మనం టేలర్ సిరీస్లో ఏం చేసాము, y ఆఫ్ x1 వాల్యూ కనుక్కున్నాం, y ఆఫ్ x2 వాల్యూ. కానీ ఇక్కడ టేలర్ సిరీస్ ఫర్ సైమల్టేనియస్ ఈక్వేషన్ అంటే దానికి ఎక్స్టెండెడ్, అంటే దానికి ఎక్స్టెండెడ్ దీంట్లో ఏం కనుక్కోవాలి, z ఆఫ్ x1 కనుక్కోవాలి, z ఆఫ్ x2 కనుక్కోవాలి. The equations y dash is equal to x plus z, z dash is equal to x minus y square, y of 0 is equal to z of 0 equal to 1. Find y of 0.1 అంటే x1 వాల్యూ 0.1, కామా y of 0.2 అంటే x2 వాల్యూ 0.2, కామా z of 0.1 అంటే x1 వాల్యూ ఇక్కడ 0.1, z of 0.2 అంటే ఇక్కడ x2 వాల్యూ z of 0.2. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ నోట్ డౌన్ చేసుకున్నాం. గివెన్ y dash is equal to x plus z, 2 got z x plus z, z dash is equal to x minus y square and y of 0 is equal to 2 అని ఇచ్చారు, z of 0 equal to 1. గివెన్ ఇక్కడ y of 0 అంటే ఇక్కడ x0 ఎంత, ఈ y of 0లో x0 వాల్యూ 0 అయిపోయింది, y ఆఫ్ 0 వాల్యూ ఏమైంది, x0 వాల్యూ ఏమో 0 అయిపోయింది, y0 వాల్యూ ఏమో 2 అయిపోయింది. దీని నుంచి ఇప్పుడు దీనిని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేద్దాం. 4 టైమ్స్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్, దీనికి మళ్ళీ చేస్తే y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ చేస్తే 1 ప్లస్ జెడ్ డాష్, మళ్ళీ దీనికి చేస్తే y త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డబల్ డాష్, దీనికి చేస్తే y పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు జెడ్ పవర్ 3 అంటే జెడ్ త్రిబుల్ డాష్. ఇప్పుడు దీనికి y పవర్ 4 దాకా చేస్తాం, ఎందుకంటే ఇక్కడ యూవి ఫార్ములా అనేది యూజ్ చేయం. ఇక్కడ జెడ్ పవర్ 3 వరకు అంటే జెడ్ పవర్ 3 వరకే చేసాం. ఇక్కడ జెడ్ పవర్ 3 వరకే ఎందుకు చేసాము, ఇక్కడ యూవి ఫామ్లో యూజ్ చేస్తాయి, ఇక్కడ యూజ్ చేసాం. కాబట్టి ఈ పార్ట్ తీసుకుంటే జెడ్ x0 వాల్యూ ఎంత ఇచ్చారు, z ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఆ పార్ట్ తీసుకుంటే x0 వాల్యూ ఎంత ఇచ్చారు, 0 ఇచ్చారు, z0 వాల్యూ 1 ఇచ్చారు. ఇప్పుడు z డాష్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ తీసుకుంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేసి z డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2y y డాష్, మళ్ళీ దీన్ని చేస్తే z త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఇక్కడ ఈ 1 అనేది కాన్స్టెంట్, దీన్ని చేస్తే 0 అయిపోయింది, మైనస్ 2y y డాష్ అనేది యూవి ఫామ్లో ఉంది, దాన్ని చేస్తే uv డాష్ మైనస్ vu డాష్ యూవి ఫామ్లో ఉంది, దానికి చేస్తే జెడ్ అనేది యూవి ఫామ్లో ఉంది, కాబట్టి ఇక్కడ యూవి ఫామ్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇటువైపు ఈ కండిషన్స్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 1 బేస్ చేసుకొని టేలర్ సిరీస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ టేలర్ సిరీస్ మెథడ్ ఫార్ములా ఏమైంది, y1 ఇక్కడ ఫస్ట్ మనం y1 z1 కనుక్కున్నాం, తర్వాత x1 y1 z1 అంటే y1 x1 y1 z1 అంటే వీటిని బేస్ చేసుకొని y ఆఫ్ x2 కనుక్కోవాలి, z ఆఫ్ x2. దానికి ముందు y ఆఫ్ x2 z ఆఫ్ x2 రావాలంటే ముందు మనం y ఆఫ్ x1 కనుక్కోవాలి, z ఆఫ్ x1. దాన్ని
ఆల్రెడీ మీకు చెప్పాను, y ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు y1, z ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు z1. అప్పుడు ఫార్ములా ఏమైంది, y1 ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ y0 డబల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 6, 3 ఫ్యాక్టర్ అంటే 6, y0 త్రిబుల్ డాష్ ప్లస్ h పవర్ 4 బై 24 y0 పవర్ 4. z1 is equal to z0 plus h into z0 dash plus h square by 2 factor into z0 double dash plus h cube by 6 into z0 triple dash. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాని ఈక్వేషన్ 2 అనుకున్నాం. టేక్ h is equal to 0. h is equal to 0.1 ఎట్లా తీసుకోవాలి, అక్కడ ఫైండ్ చేయమన్నా y of 0.1, y of 0.2, z of 0.1, z of 0.2 అంటే y ఆఫ్ 0.1కి 0.2కి డిఫరెన్స్ ఎంత 0.1. కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు 0.1. h ఈజ్ ఈక్వల్ టు 0.1 అయితే x1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, x0 ప్లస్ h. x1 ఈజ్ ఈక్వల్ టు x0 ఎంత, x0 ఎంత వచ్చింది మనకి 0, 0 ప్లస్ 0.1, x1 ఎంత వచ్చింది 0.1. అప్పుడు ఆల్రెడీ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఆల్రెడీ ఇందాక ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేశాను, వాటినన్నిటి ఏమనుకున్నాం ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఆ ఈక్వేషన్ అనే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. y0 అక్కడ y డాష్ ఈజ్ ఈక్వల్ టు x డాష్ ప్లస్ z డాష్. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఇందాక యూజ్ చేసిన ఈక్వేషన్ ప్లేస్లో అక్కడ x బదులు x0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. x బదులు x0, y బదులు y0 చేస్తే y0 డాష్ ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ z0. ఆల్రెడీ మనకి x0 వాల్యూ చేసి z0 వాల్యూ, ఈ 2 వాల్యూస్ కనుక యాడ్ చేస్తే 1 వచ్చింది. ఇప్పుడు y0 డబల్ డాష్ అంటే 1 ప్లస్ z0 డాష్, 1 ప్లస్ z0 డాష్ ఎంత వచ్చింది, z0 డాష్ ఈజ్ ఈక్వల్ టు x0 మైనస్ y0 స్క్వేర్ మైనస్ 4, 1 మైనస్ 4 మైనస్ 3. ఇక్కడ y0 త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు z0 డబల్ డాష్. z0 డబల్ డాష్ ఏంటిది 1 మైనస్ 2 y0 డాష్, దాని వాల్యూ మైనస్ 3. ఇప్పుడు y0 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు z0 త్రిబుల్ డాష్ అంటే z0 త్రిబుల్ డాష్ ఎంత వచ్చింది మైనస్ 2 y0 డబల్ డాష్ మైనస్ 2 y0 డాష్ హోల్ స్క్వేర్. దీని వల్ల ఎంత వచ్చింది 10 వచ్చింది. ఈ వచ్చిన వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10. ఇప్పుడు ఈ వాల్యూస్ని టేలర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అప్పుడు y ఆఫ్ 0.1 అది వచ్చింది, z ఆఫ్ 0.1 వచ్చింది. ఆ వచ్చిన వాల్యూస్ బేస్ చేసుకొని మనం y ఆఫ్ 0.2 కనుక్కోవాలి, z ఆఫ్ 0.2 కనుక్కోవాలి. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ టేలర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y ఆఫ్ 0.1 వాల్యూ వచ్చింది, z ఆఫ్ 0.1 వాల్యూ వచ్చింది. ఫార్ములా ప్రకారం y1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ x1. x1 అంతా 0.1 కాబట్టి y ఆఫ్ 0.1. ఫార్మ్ ఏంటి h ప్లస్ అంటే ఇక్కడ h వాల్యూ ఫార్మ్ ఏంటిది అంటే y0 ప్లస్ అంటే ఇక్కడ y0 వాల్యూ 2 ప్లస్ h ఇంటూ h వాల్యూ 0.1 ఇంటూ h ఇంటూ y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై ఫార్మ్ వచ్చే లోపల y ఆఫ్ 0.1 ఈజ్ ఈక్వల్ టు y0 వాల్యూ 2 కాబట్టి ప్లస్ h ఇంటూ y0 డాష్ వాల్యూ h వాల్యూ 0.1, y0 డాష్ వాల్యూ 1 ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ అంటే 0.1 స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ y0 డబల్ డాష్ వాల్యూ మైనస్ 3 ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 త్రిబుల్ డాష్ మైనస్ 1 ప్లస్ h పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 పవర్ 4 వాల్యూ 0. వీటి మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి y1 అంటే y ఆఫ్ x1 అంటే y ఆఫ్ 0.1 వాల్యూ ఎంత వచ్చింది 2.0845 వచ్చింది. ఇప్పుడు z1 ఈజ్ ఈక్వల్ టు z ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు z ఆఫ్ 0.1 అంటే
జెడ్ నాట్ అంటే ఇక్కడ జెడ్ నాట్ వాల్యూ 1 ప్లస్ హెచ్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 0.1 ఇంటూ జెడ్ నాట్ డాష్ -4 ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ జెడ్ నాట్ డబల్ డాష్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ జెడ్ నాట్ త్రిబుల్ డాష్. అట్లా దీన్ని సాల్వ్ చేస్తే జెడ్ ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ ఆఫ్ 0.1 ఎంత వచ్చింది 0.5867. ఇప్పుడు ఈ వచ్చిన y1 z1 బేస్ చేసుకొని మనం y2 z2 కనుక్కుందాం. ఆల్రెడీ x1 వాల్యూ 0.1 వచ్చింది, y1 వాల్యూ 2.0 కాదు, x1 వాల్యూ 0.1, y1 వాల్యూ 2.0845. టేక్ h ఈజ్ ఆల్రెడీ h ఈజ్ 0.1 తీసుకుంటే అప్పుడు x2 వాల్యూ ఏమొచ్చింది, x2 అంటే x1 ప్లస్ h, x2 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ ఎంత 0.1, h వాల్యూ 0.1. therefore x2 వాల్యూ ఎంత 0.1 ప్లస్ 0.1 ప్లస్ 0.1 ఎంత 0.2. అప్పుడు ఇక్కడ y2 z2 కనుక్కోవాలంటే దాని టేలర్ సిరీస్ మెథడ్ ఫార్మ్ ఏంటి, y2 ఈజ్ ఈక్వల్ టు h y1 ప్లస్ h ఇంటూ y1 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 డబల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 6 ఇంటూ y1 త్రిబుల్ డాష్ ప్లస్ h పవర్ 4 బై 24 ఇంటూ y1 పవర్ 4. అది z2 వాల్యూ రావాలి టేలర్స్ ఫార్మ్ ఏంటి z1 ప్లస్ h ఇంటూ z1 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ z1 డబుల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ z1 త్రిబుల్ డాష్. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి y1 z1 వాల్యూస్ కనుక్కొని ఆ వచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y2 z2 వస్తుంది. ఈక్వేషన్ 1 నుంచి ఎట్లా రాసుకోవచ్చు, ఇందాక ఈక్వేషన్ 1 నుంచి మనం y0 అట్లా y0 డాష్ అట్లా రాస్తున్నాం, z0 డాష్ అట్లా రాస్తాం. అదే ఇప్పుడు ఆ ఈక్వేషన్ 1 నుంచే మనం y1 డాష్ z1 డాష్ అట్లా ఫ్రమ్ ఈక్వేషన్ 1 y1 డాష్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ z1 దీని వాల్యూ ఎంత 0.6867. y1 డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ z1 డాష్ దీని వాల్యూ -3.245. ఇప్పుడు y1 డబల్ డాష్ వాల్యూ z1 డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఆల్రెడీ ఇక్కడ z1 డాష్ వాల్యూ అంటే x1 మైనస్ y1 స్క్వేర్ అంటే -4.245 వచ్చింది. అదే z1 డబల్ డాష్ వాల్యూ 1 మైనస్ 2 y1 డాష్ దాని వాల్యూ -1.8628. అదే ఇక్కడ y1 పవర్ 4 వాల్యూ రావాలంటే z1 త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ z1 త్రిబుల్ డాష్ వాల్యూ మైనస్ 2y1 డాష్ మైనస్ 2y1 డాష్ హోల్ స్క్వేర్ దీని వాల్యూ 12.5852. ఆ వచ్చిన z1 త్రిబుల్ డాష్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 12.5852. ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూస్ మొత్తం ఇందాక రాసుకున్న టేలర్ సిరీస్లో y2 z2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన y ఆఫ్ x పాయింట్ z ఆఫ్ x పాయింట్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చిన y1 డాష్ z1 డాష్ ఇంకా వచ్చింది కదా, అవి అన్నీ ఈక్వేషన్ 3 అంటే ఫార్ములా టేలర్ సిరీస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తాయి. y2 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ x2 వాల్యూ y ఆఫ్ 0.1. ఫార్ములా ఏంటిది y1, ఇక్కడ y1 వాల్యూ ఎంత 2.0845 ప్లస్ h ఇంటూ y1 డాష్ అంటే h వాల్యూ 0.1 ఇంటూ y1 డాష్ వాల్యూ ఎంత 0.686 ప్లస్ h స్క్వేర్ బై 2 అంటే 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ y1 డబల్ డాష్
దాని వాల్యూ ఎంత -3.245 ప్లస్ హెచ్ క్యూబ్ బై 6 అంటే 0.1 హోల్ క్యూబ్ బై 6 ఇంటూ ఇక్కడ y1 త్రిబుల్ డాష్ వాల్యూ -1.8628 ప్లస్ హెచ్ పవర్ 4 బై 4 ఫ్యాక్టర్ అంటే 0.1 హోల్ పవర్ 4 ఫ్యాక్టోరియల్ బై y1 పవర్ 4 వాల్యూ 12.5852 ఈ వాల్యూస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి y2 వాల్యూ అంటే y ఆఫ్ x2 అంటే y ఆఫ్ 0.2 వాల్యూ వచ్చే లోపల 2.1366 z2 చూస్తే z2 అంటే z ఆఫ్ x2 వాల్యూ ఎంత 0.2 ఇక్కడ z1 వాల్యూ ఎంత 0.5867 ప్లస్ h వాల్యూ 0.1 ఇంటూ z1 డాష్ 4.245 ప్లస్ h స్క్వేర్ బై 2 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ z1 డబుల్ డాష్ -1.8628 ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ 0.1 హోల్ క్యూబ్ బై 6 ప్లస్ z1 త్రిబుల్ డాష్ దాని వాల్యూ 12.5852 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి z ఆఫ్ 0.2 వాల్యూస్ లోపల 0.1549 థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.